ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే వచ్చింది. చిన్న వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి మనకు జోన్ వైజ్గా ఎంతమంది అప్లై చేశారు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారనమాట. ఈ చిన్న వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అయితే చెప్తాను. సో మనకు కావాల్సింది ఏంది సికింద్రాబాద్ కాబట్టి లాస్ట్లో చూసుకున్నట్టు మీకు సికింద్రాబాద్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ సికింద్రాబాద్ జోన్లో కేటగిరీ వైజ్గా అదేవిధంగా టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో మొత్తంగా మనకు యూఆర్లో చూసుకున్నట్టయితే 80,766 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. ఎస్సీలో చూసుకున్నట్టయితే 2,57,848 వేకెన్సీస్ అంటే అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎస్టీలో చూసుకున్నట్లయితే 1,01,268 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఓబీసీలో చూసుకున్నట్టయితే 4,76,128 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్టయితే 44,687 దరఖాస్తులు అయితే వచ్చాయి. టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్ మన సికింద్రాబాద్ జోన్ గురించి చూసుకున్నట్టయితే 9,60,697 అప్లికేషన్స్ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి 3,489, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 7,752 దరఖాస్తులు కూడా ఇందులో మిక్స్డ్గా అయితే ఉంటాయి. టోటల్గా చూసుకున్నట్టయితే 9 లక్షల పైన అప్లికేషన్స్ మన సికింద్రాబాద్ జోన్ నుంచి రావడం అయితే జరిగింది అని చెప్పేసి ఇదొక విషయం అయితే గమనించండి. సో ఇదన్నమాట సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఎంతమంది అప్లై చేశారు ఏంటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఓవరాల్గా మనకు అన్ని జోన్లకు కలుపుకొని అప్లికేషన్స్ మరి ఎన్ని వచ్చాయని చూసుకున్నట్టయితే 1,82,02,423 అప్లికేషన్స్ అయితే మనకి టోటల్గా రావడం అయితే జరిగిందనమాట. సో ఇదండి మొత్తంగా చూసుకుంటే కాంపిటీషన్ వచ్చేసి దీనికి 1,00,00,000 మంది అప్లై అయితే చేస్తారు. సో మనకి ఇందులో ముఖ్యమైనది మన సికింద్రాబాద్ జోనే కాబట్టి ఎంతమంది అప్లై చేస్తారు ఏంటని చెప్పేసి ఇదైతే చూసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ సికింద్రాబాద్ జోన్ కాకుండా వేరే జోన్కి అప్లై చేస్తే కనుక మరి ఎట్లా ఉంది మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి స్థితిగతులు అని చెప్పేసి అది కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. సో కొన్నిసార్లు నేను వీడియో అయితే చేయను, కంపల్సరీ టెలిగ్రామ్లో మాత్రం ఇటువంటి అప్డేట్ అయితే పెడతాను కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఉండండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.